ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఈ 3 టిప్స్ పాటిస్తే తప్పకుండా 120+ మార్కులు రావడానికి అవకాశం ఉంది. మనకున్నటువంటి ఈ 45 రోజుల్లో తప్పకుండా మీరు వేరే విషయాలపైన ఫోకస్ పెట్టకుండా దానిపైన ఫోకస్ పెడితే ఈ 3 టిప్స్ అనేటువంటిది మీ ప్రిపరేషన్లో చేర్చుకుంటే 100% మీ ప్రిపరేషన్లో చేర్చుకుంటే తప్పకుండా మీకు మంచి మార్కులు వస్తాయి. కాబట్టి ఒక్కసారి ఆ 3 టిప్స్ అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్లో చేర్చుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మనం చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ చెప్తున్నానండి. ఫస్ట్ చాలామంది బుక్స్ విషయంలో చాలా పొరపాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. వీటినే చదవండి. మళ్ళీ చెప్తున్నా, ఈ టెక్స్ట్ బుక్నే చదవండి. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంగ్లీష్లో మీరు ఏదైనా మెటీరియల్ చదివారనుకోండి, కామన్గా అది సరిపోతుంది. తెలుగులో మెటీరియల్ చదివారనుకోండి సరిపోతుంది. కానీ మిగతా సబ్జెక్టులు మాత్రం అన్నీ కూడా టెక్స్ట్ బుక్కే చదవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 99% చెప్తున్నాను. ఇంకా చాలామంది చేస్తుంటారు, సార్ టెక్స్ట్ బుక్ చదివితే టైం వేస్ట్ అవుతుంది సార్ అని చాలామంది చెప్తున్నారు. అయినా సరే టైం వేస్ట్ అయినా సరే టైంను కొద్దిగా మేనేజ్ చేసుకొని టెక్స్ట్ బుక్కే చదవండి. ఇది నా యొక్క రిక్వెస్ట్ మీ అందరికి కూడా. ఇంకా ఇంగ్లీష్ అయితే కామన్గా ఇంగ్లీష్ అంటే మన ఛానల్ ఫాలో అయితే సరిపోతుంది. తెలుగు అంటే తెలుగుకు సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదవడానికి ప్రయత్నం చేయండి. ఈ 2 కొద్దిగా మెటీరియల్ చదవాలండి. ఓకే, మిగతా మొత్తం కూడా దాదాపుగా మనకైతే టెక్స్ట్ బుక్కే చదవడానికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఇంకో నెక్స్ట్ ఎన్నిసార్లు రివిజన్ చేయాలి టెక్స్ట్ బుక్ అంటే దాదాపుగా ఒక 3 సార్లు రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చేయండి. ప్రాక్టీస్ బిట్స్ తప్పకుండా చేయాలి. అంటే టాపిక్ వారీగా ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఇది టెక్స్ట్ బుక్ గురించి మీకు చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్. సెకండ్ వన్ ఏంటంటే ప్రీవియస్ పేపర్స్ చాలామంది ఒకసారి చేస్తారు, వదిలిపెడతారండి. కానీ నేను ఏం చేస్తున్నా అంటే రివిజన్లో కూడా ప్రీవియస్ పేపర్లో రివిజన్ చేయాలి. 1-2 సార్లు 3 సార్లు మనం తప్పకుండా రివిజన్ చేయాలి. కాన్సెప్ట్ ఏమైతే ఉందో ఆ కాన్సెప్ట్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది ప్రీవియస్ పేపర్లో చేస్తారు, వదిలిపెడతారు. కానీ రివిజన్లో కూడా చేర్చుకోవాలని చెప్తున్నా. ఇది 2వ టిప్ అండి. 3వది ఇంపార్టెంట్, మోడల్ ఎగ్జామ్, మోడల్ టెస్ట్ లేకుంటే ప్రాక్టీస్ ఎగ్జామ్. ఎక్కువ చెప్పట్లేదండి. ఈ ప్రాక్టీస్ ఎగ్జామ్, మోడల్ ఎగ్జామ్ అనేటువంటిది అట్లీస్ట్ ఎంత కాదనుకుని ఒక 8 మోడల్ టెస్టులు రాయగలగాలి ఎగ్జామ్కు మనం పోయే ముందల వరకు. కాబట్టి ఈ ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ పేపర్లు నెట్లో ఉంటాయండి, వాటికి కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. వాటికి ఆన్సర్స్ కూడా ఉంటాయండి, వాటికి రివిజన్ కూడా చేయాలి. తర్వాత మోడల్ టెస్టులు అనేటువంటి దాదాపు 8 వరకు రాయాలి. నేనేం చెప్తున్నా అంటే ఇంతకుముందు ఫస్ట్ది చెప్పాను మీకు. ఏమని చెప్పాను ఫస్ట్ది అంటే మనము టెక్స్ట్ బుక్ అనేటువంటిది రివిజన్ చేయాలి. ఫస్ట్ది టెక్స్ట్ బుక్ అనేటువంటిది రివిజన్ చేయాలి. ఎన్నిసార్లు? 3 సార్లు. దాంతోపాటుగా ప్రీవియస్ పేపర్లో 3 సార్లు రివిజన్ చేయాలి. మోడల్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ రాసిన దానికి కూడా మళ్ళీ మీరు ఏం చేయాలంటే 3 సార్లు రివిజన్ చేయాలి. ఎందుకంటే ఒకసారి మనం చదివినటువంటిది మోడల్ ఎగ్జామ్లో రాసినటువంటిది బిట్ వచ్చిందనుకోండి, తప్పు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మర్చిపోవడం అనేటువంటిది కామన్ కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. బెస్ట్ టిప్స్ అంటే ఇవన్నీ. కాబట్టి టెక్స్ట్ బుక్ చదువుతున్నానా లేదా ఒకసారి ఆలోచించండి. ఒక ఇంగ్లీష్ కావచ్చు, అదేవిధంగా తెలుగు కావచ్చు, ఈ 2 వదిలిపెడితే మిగతా అన్నీ కూడా టెక్స్ట్ బుక్కే ఫాలో కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇంగ్లీష్కు 99% మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీకు అందరికీ. టెట్కు సంబంధించి 30కి 30 మార్కులు, దాదాపు 26+ మార్కులు అయితే వస్తాయండి. ఒక్కసారి మీరు దానికి ఫాలో అయితే, మన ఛానల్ని ఫాలో అయితే గతంలో చేసినటువంటి అనేక వీడియోస్ ఉన్నాయండి. మీకు చూడడానికి ఓపిక ఉండాలి, ఒకసారి చూడడానికి ఓపిక ఉండాలి. ప్రాక్టీస్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ కూడా చేశాను. కాబట్టి ఒకసారి చూడడానికి వీలైతే చూడండి. వీలైతే నేను యాప్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని వీడియోస్ ఉన్నాయి సార్, దాదాపు 2000 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ వెతకడం అంటే నేను కమ్యూనిటీలో దానికి సంబంధించినటువంటి గ్రూప్ కూడా పెట్టానండి. అందులో చూడడానికి కూడా ప్రయత్నం చేయండి. అట్లా చేస్తే ఈజీగా మనకైతే చూడడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఏది ఏమైనా యాప్ తీసుకోవాలంటే ఆ పైసలు అయితే మళ్ళీ మనకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పటికే మనం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఏది ఏమైనా తప్పకుండా అయితే ఒకసారి ఈ టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, మోడల్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఈ 3 టిప్సే మీ జీవితానికి విజేతగా 120+ వస్తే తప్పకుండా డిఎస్సిలో మరింత ఉత్సాహంతో తప్పకుండా మీరు ప్రిపేర్ అవుతారు, ఉద్యోగం కొట్టగలుగుతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. పరిస్థితులు ఎవరికి కూడా అనుకూలంగా ఉండవు. సిచ్యువేషన్స్ అనేటువంటిది చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ సిచ్యువేషన్ అనేటువంటిది తలుచుకొని మీరు ఎలాగే ఉంటే సక్సెస్ అనేటువంటిది రాదు మిత్రమా. ఒక్కసారి ఆలోచించండి.
తప్పకుండా సక్సెస్ రావాలంటే, నువ్వు అనుకున్నటువంటిది జరగాలంటే తప్పకుండా నువ్వు అనుకున్నట్టుగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. ఆ రకంగా నీ జీవితం ఉంటే తప్పకుండా సక్సెస్ సాధించి నీ జీవితంలో డిఎస్సిలో ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.